దేవునికి స్తోత్రము కలుగునుగాక. సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 414వ పాట అందరము కలిసి పాడుకుందాం. సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా సిలువయందే ముక్తి బలము చూచితివా సిలువయందే ముక్తి బలము చూచితివా నీ సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితివా విలువలేని ప్రేమామృతము గ్రోలితివా నీ సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు నలిగి కలిగి నీరగుచున్నదిరా నలిగి నీరగుచున్నదిరా నీ సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా సిలువను తరచితి విలువ కందగా రాని నీ కృప సిలువను తరచితి విలువ కందగా రాని నీ కృప కలుషమెల్లను పాపగదా కలుషమెల్లను పాపగదా నీ సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా పలువిధ పతముల రసి ఫలితమేమి
సిలువ ఎదుటను నిలిచినాడనురా, సిలువ ఎదుటను నిలిచినాడనురా, నీ సిలువే నాశరా నాయనురా, నీ సిలువే నాశరా నాయనురా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా, శరణు యేసు శరణు శరణు నా ప్రభువా, దురిత దూరుడ నీదరి దురిత దూరుడ నీదరి చేరితిరా, నీ సిలువే నాశరా నాయనురా, నీ సిలువే నాశరా నాయనురా. సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నాశరా నాయనురా, నీ సిలువే నాశరా నాయనురా. దేవునికి స్తోత్రము కలుగును గాక. సర్వలోక రక్షకుడు విశ్వ విమోచకుడైన యేసునాథుని పునరుద్ధాన ఆదివారపు ఆరాధన ప్రార్థన కోడికకు దేవుని ఆత్మ చేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అవకాశమున్న ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి చూడండి. అవకాశము లేని వారు చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు దైవాత్మ సహాయము కొరకు పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధమైన పాదములను ఆశ్రయించి దేవుని సహాయమును అడిగి పొందుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు.
ఒక వారమంతా మా మీద నుండి క్షేమముగా దాటిపోజేసి మా జీవితములలో, మా బ్రతుకులలో మరొక పునరుద్ధాన దినమును గొప్ప ఈవిగా వలముగా మీరు మాకు దయచేసినందుకు వందనాలు. పరిశుద్ధ ప్రభువా, ఇంతవరకు పాటల పరిచర్యను అద్భుత రీతిగా మీరు జరిగించినారు. మా మధ్యలో మీరు అదృశ్య రూపిగా మా స్తుతుల మీద సింహాసనాసీనులై మా మధ్య మీరు వసించినారు కనుక మీకు వందనాలు. పరిశుద్ధ దేవుడా, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగమును మీరే ఆశీర్వదించి దిగివచ్చి మా అందరి మనోనేత్రములను వెలిగించి మీ దర్శన భాగ్యము మాకు కలిగించి ఈ కడవరి దినములలో, ఈ అంచె దినములలో, అపాయకరమైన ఈ కలికాలంలో మేము నడవవలసిన మార్గము, వెళ్ళవలసిన త్రోవ, అవలంబించవలసిన వైఖరి స్పష్టంగా మీరే మాకు చూపించుమని, మా అపరాధములు, నేరములు, దోషములు, అజ్ఞాన కృతములు, అతిక్రమములు, అక్రమములు, మా ద్వారా జరిగిన సకల దుష్కర్మ కార్యములన్నిటినీ దయతో మీరే క్షమించి కల్వరిగిరి కొండల్లో కరుపు కొయ్యపైన వేలాడి యేసునాథుడు కార్చిన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి ఆ క్రీస్తు రక్తము చేత మమ్ములందరినీ బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పరిశుద్ధాత్మ అభిషేకముతో మా ప్రతి ఒక్కరిని అభిషేకించి ఆత్మతో నింపి ఆత్మ వశులనుగా చేసి మాకందరికీ చక్కని ఏకాగ్రతను మీరే ప్రసాదించి మాతోనూ రికార్డ్ అవుతున్న ఈ సందేశం వినబోతున్న ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనము కాలము గడుపుతున్నటువంటి ఈ లోకము, ఈ ప్రపంచము, ఈ జగత్తు, మనము జీవనము చేస్తున్నటువంటి ఈ లోకము, ఈ ప్రపంచము, ఈ జగత్తు ఎటువంటి లోపభూయిష్టమైనటువంటి విధంగా ఉన్నదో బైబిల్ స్పష్టంగా మనకు చూపిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును. ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఈ లోకంలో, ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో నిండి ఉన్నదంతా ఏంటి? ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబము. ప్రపంచమంతటా పాపమున్నది, మందులేని మాయ రోగమున్నది అనే ఒక చరణం ఉన్నది పాటలో. ప్రపంచమంతటా పాపమున్నది, మందులేని మాయ రోగం ఉంది. కనుక నీ పచ్చని జీవితాన్ని నీవు పాడు చేసుకోకు. పరవాసిని జగమున ప్రభు అనే పాటలో పాపము నిండెను జగములో, పాపము నిండెను జగములో, పాపము నిండెను జగములో. ప్రపంచమంతటా పాపమున్నది, అదే బైబిల్ చెబుతుంది. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇంత లోపభూయిష్టముగా ఈ ప్రపంచం ఉన్నది, ఈ లోకం ఉన్నది, ఈ జగత్తు ఉన్నది. ఈ లోకములోనే మనము కాలము గడుపుతున్నాం, ఈ లోకములోనే మనము జీవనం చేస్తున్నాం.
ఇటువంటి లోపభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాము గనుక అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము చూడండి. అనేక విషయములలో మనమందరమును తప్పిపోవచ్చున్నాము, తొట్టిల్లుచున్నాము. కొన్ని విషయములలో కాదు, అనేక విషయములలో మనమందరమును తప్పిపోవచ్చున్నాము. దీనికి కారణం ఏంటి? కొన్ని విషయాలలో మనమందరమును తప్పిపోవచ్చున్నామంటే పర్వాలేదు, అవునా కదా? ఏదో కొన్ని విషయాలలో మనమందరమును తప్పిపోవచ్చున్నామంటే అక్కడ ఆశ్చర్యమేమీ లేదు. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, తొట్టిల్లుచున్నాము అని మనం చూస్తున్నాము. దీనికి మొదటి కారణం ఏంటి చెప్పండి? దీనికి మొదటి కారణం ప్రపంచమంతటా పాపము నిండి ఉండడము. ఈ జగత్తు నిండా పాపమే పరిపూర్ణమై ఉండడం. జాగ్రత్తగా వినండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవడానికి, త్రుటిల్లడానికి మొదటి కారణం ఈ ప్రపంచమంతా పాపమే నిండి ఉండడం. ఈ జగత్తు నిండా పాపమే పరిపూర్ణమై ఉండడం, ఇది మొదటి కారణం. రెండవ కారణం కూడా ఒకటి ఉన్నది. ఏంటో తెలుసా? రెండవ కారణం రోమా పత్రిక 7వ అధ్యాయం, రోమా పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను చేయనిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇది మన శరీరములో ఉన్నటువంటి పాప నియమము. ఇది మన శరీరములో ఉన్నటువంటి, మన రక్తములో ఉన్నటువంటి పాప నియమం. మన శరీరంలో ఒక నియమం ఉన్నది, ఒక లా ఉన్నది. ఏంటది? ఏంటంటే మనం చేసేది ఏంటో మనకు తెలియకుండానే మన లోపల జరిగిపోతుంది. దేనినైతే మనం చేయాలనుకుంటామో దానినేమో చెయ్యలేము. దేనినైతే చేయకూడదని ద్వేషిస్తామో దానిని మనం చేసే ఒక నియమము మన బ్లడ్లోనే ఉంది, మన శరీరంలో, మన రక్తంలో ఒక నియమం ఉన్నది. పౌలు భక్తుడు అంటాడు, నేను చేయునది నేను ఎరుగను. అంటే త్రువదప్పున్నాడా? మహామేధావి ఆయన త్రువదప్పి కాలికి లేక పనులు చేయడం ఏమీ లేదు. ఆయన విశేషమైన ప్రత్యక్షతలు కలిగినటువంటి అపోస్తలుడు ఆయన అంటాడు, నేను చేయునది నేనెరుగను అని చెబుతూ ఏమన్నాడు? నేను చేయనిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయించున్నాను. ఏదైతే చెయ్యాలని నిశ్చయించుకున్నాడో గట్టిగా, ఆ నిశ్చయించుకున్నది చేయడం లేదు. ఏదైతే నేను చెయ్యకూడదని దేనినైతే ద్వేషిస్తున్నాడో దానిని చెయ్యడం అనేది జరిగిపోతుంది. అంతేకాదు ఆయన ఇంకొక మాట కూడా చెబుతున్నాడు. 18వ వచనం, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది
నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. పౌలు భక్తుడు మేలైనది చేయాలని అనుకుంటున్నట, కానీ ఆ మేలైనది చెయ్యడానికి అసలు అవకాశమే కలగడం లేదు. నాయందు అనగా అన్నాడు, నాయందు అనగా నా శరీరమందు. మానవ దేహములో, మానవ శరీరంలో 2 భాగాలు ఉన్నాయని ఈ మధ్యనే చెప్పాను అనుకుంటా. ఒకటి మన్నైన భాగము, ఒకటి మన్ను కాని భాగము. మన్నైన భాగమేమో శరీరము, మన్ను కాని భాగమేమో జీవాత్మ. ఇప్పుడు నాయందు అనగా, ఇప్పుడు నాయందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అంటే మానవ దేహములో ఉన్న 2 భాగాలకు ఆ మాట వర్తిస్తుంది. జీవాత్మకు వర్తిస్తుంది, శరీరానికి వర్తిస్తుంది. అసలు పాప నియమం అనేది శరీరం అందే ఉంది కానీ ఆత్మలో లేదు. అందుకేమన్నాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నాకు తెలుసు. నేను తెలుసుకున్నాను, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. అందుచేత ఎటువంటి పరిస్థితి సంభవిస్తుంది మనకు? 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. చేయవలెనన్న మేలు చేయక చేయవద్దన్న కీడే నేను చేయుచున్నాను. ఇటువంటి నియమము నా శరీరమందు ఒకటి నాకు కనబడుచున్నది అన్నాడు. 21వ వచనం, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఇటువంటి సంక్లిష్టమైనటువంటి సంఘర్షణ నా శరీరమందు నాకు కనబడుతుంది. నాకు అర్థమైపోయింది, నాలో ఒక నియమమున్నది. ఆ నియమము చూడండి 23వ వచనంలో కూడా చెబుతున్నాడు, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వేరొక నియమము ఏంటి? పాప నియమము నా శరీరమందున్నదని నాకు అర్థమైపోయింది. అందుకే గలతీ పత్రికలో కూడా పౌలు భక్తుడు ఆ మాట చెబుతున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము చూడండి, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు అన్నాడా, చేస్తారన్నాడా? కొద్దిగానైనా చేస్తారా అన్నాడా? లేఖనం ఏం చెబుతుంది ఇక్కడ? శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించుచున్నవి కనుక మీరు ఏవేవి చేయాలనుకుంటారో వాటిని మీరు చెయ్యకుందురు. గంటల తరబడి మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలనుకుంటాం, చెయ్యలేము. ప్రతిరోజు 10 అధ్యాయాలు బైబిల్ గ్రంథము తెరిచి చదువుదామనుకుంటాం, చదువు. పరిశుద్ధంగా నీతిగా మనం బ్రతకాలనుకుంటాం, కానీ అనేక విషయములలో మనం అందరము తప్పిపోతాం. దీనికి మొదటి కారణం ఏంటి?
అనేక విషయములలో, కొన్ని విషయాలలో కాదు, అనేక విషయములలో మనమందరమును తప్పిపోవడానికి మొదటి కారణం ప్రపంచమంతటా పాపము నిండి ఉండడం. జగత్తంతా పాపముతోనే పరిపూర్ణం కావడం. మరి రెండవ కారణం ఏంటి? వింటున్నారు మీరు? ఉపదేశం ఏమైనా గ్రహిస్తున్నారా? రెండవ కారణం ఏంటి అని అడుగుతున్నా. మన శరీరంలో ఉన్నటువంటి పాప నియమము. ఇంత క్లియర్గా చెబుతున్నా సమాధానం చెప్తలేరంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు ఉంది నాకైతే. నేను ఇంగ్లీష్లో మాట్లాడడం లేదు, హిందీలో మాట్లాడడం లేదు, అసలు మలయాళంలో అయితే అసలే మాట్లాడడం లేదు, అచ్చ తెలుగులో, అది కూడా ఇంకా తెలంగాణ భాషలోనే మాట్లాడుతున్నాం. అనేక విషయములలో మనమందరమును తప్పిపోవడానికి, త్రొట్టిల్లడానికి మొదటి కారణం ఏంటంటున్నా? అంత గుయ్య వ్యవహారంగా ఉన్నది తప్ప పర్ఫెక్ట్గా ఒక మాట చెప్పేటట్టు లేదు. మరి అర్థమవుతుందా అవుతలేదా అనేది నాకు అర్థం కావడం లేదు. మరలా చెప్తున్నా, అనేక విషయములలో మనమందరమును తప్పిపోవడానికి, తొట్టిల్లడానికి మొదటి కారణం ఏంటి? ప్రపంచమంతట పాపము నిండి ఉండడం. ఈ జగత్తంతా పాపముతోనే పరిపూర్ణమై ఉండడం. రెండవ కారణం మన శరీరమందు వేరొక నియమం ఒకటి ఉన్నది. పాప నియమం అనేది ఒకటి ఉన్నది. కనుక ఏదైతే నిశ్చయించుకున్నామో దాన్ని మనము చేయలేకపోతున్నాము. ఈ రెండు కారణాలను బట్టి అనేక విషయములలో మనమందరమును తప్పిపోవచ్చున్నాము. ప్రభువునందు ప్రియులారా, మన జీవిత విధానము ఎటువంటి స్థితిలో ఉన్నదో బైబిల్ చెబుతుంది. ఇంకా మూడో కారణం కూడా చెప్పమంటున్నాడు దేవుడు గుర్తు చేసి. ఇప్పుడు ఎన్ని కారణాలు చెప్పినా? 2 కారణాలు. మూడవ కారణము కూడా ఒకటి ఉన్నది. ఆ కారణం కూడా చెప్పమని మళ్ళా దేవుడు నన్ను ఆదేశించినాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. 8:23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఎందుకు తిరుగుతున్నారు మీరంతా? ఒక్క చోట కూర్చోవాలి. ఎవరు చెప్పాలరా? మళ్ళీ ఏడుచులు పెడితే ఇంటికి పోతాం. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నా నేను? మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అంటే ఏమర్థమైంది? మానవ శరీరంలో ఎన్ని భాగాలు? 2 భాగాలు. మన్నైన భాగము శరీరము, మన్ను కాని భాగము ఆత్మ. మన్నైన భాగమైనటువంటి దేహము, శరీరము ఇంకా విమోచించబడలేదు, కానీ మన్ను కాని భాగమైన ఆత్మ విమోచించబడింది. మనం రక్షణ పొందుకున్నప్పుడు
మన ఆత్మ విమోచించబడింది కానీ మన దేహం ఇంకా విమోచింపబడలేదు. ఎప్పుడు విమోచించబడుతుంది మన దేహము? యేసు రెండవ రాకడలో. సమాధిలో ఉంటే సమాధి తెరవబడి మహిమ శరీరము ధరించి మనం తిరిగి లేస్తాము. ఒకవేళ సజీవులముగా ఉంటే కనురెప్ప పాటున మార్పు చెంది మహిమ శరీరం ధరించుకుంటాం. మట్టి శరీరం మటుమాయం అయిపోతుంది, మహిమ శరీరాన్ని మనం కలిగి ఉంటాం. అప్పుడు మన దేహము మన శరీరము విమోచింపబడుతుంది. అప్పటిదాకా మన దేహానికి శరీరానికి విమోచన లేదు. కనుక అనేక విషయములలో మనమందరమును తప్పిపోవడానికి మొదటి కారణం ప్రపంచమంతటా పాపము నిండి ఉండడం, ఈ పాపము నిండి ఉన్న లోకంలో మనం బ్రతకడం. రెండవ కారణం మన శరీరమందు వేరొక నియమము, పాప నియమము అనేది ఒకటి ఉన్నది కనుకనే ఏదైతే చెయ్యాలని నిశ్చయించుకుంటున్నామో దానిని చేయలేకపోతున్నాము. మూడవ కారణం మన ఆత్మ విమోచించబడింది కానీ మన శరీరం ఇంకా విమోచించబడలేదు. ఈ మూడు కారణాలను బట్టి అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అందుకే మానవుని స్వభావము, హృదయము ఏ విధంగా ఉన్నదో ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. నరుల హృదయము భూమి మీద చెడ్డది. నరుల హృదయము భూమి మీద గొప్పది. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంటే ఏంటి అంటే ఒక గంటనన్నా మంచిగా లేదు, కనీసం ఒక 30 నిమిషాలన్నా మంచిగా లేదు, ఒక రోజన్నా మంచిగా లేదు, ఎల్లప్పుడూ కేవలము చెడ్డదంటే ఏ స్థితిలో మనం ఉన్నామో చూడండి. నరుల చెడుతనం అంటే భూమి మీద గొప్పది. వాళ్ళ హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ప్రభునందు ప్రియులారా, సాధ్యమైనంత వరకు మనకు చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు అభిప్రాయాలే ఎక్కువగా కలగడానికి అవకాశం ఉన్నది. ఎందుకు? బ్రతుకుతున్నది పాపముతో నిండి ఉన్న లోకంలో. శరీరంలోనైతే వేరొక పాప నియమం. ఆత్మ విమోచించబడింది కానీ శరీరం, దేహం విమోచించబడలేదు. కాబట్టి ఎల్లప్పుడూ కేవలం మన హృదయం చెడ్డదని బైబిల్ చెబుతుంది. దేవుడు అన్నాడు, ఆదికాండము 8వ అధ్యాయము, ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. దేవుడు బాధపడ్డాడు. భూమి మీద జలప్రలయం రప్పించి మొత్తం సర్వనాశనం చేశాడు. ఆ తర్వాత దేవుడు సంతాపపడ్డాడు, ఇక భూమిని నేను శపించను, ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా
పుట్టేటప్పుడే ఆ స్వభావాన్ని పెట్టుకొని పుట్టినాం కనుక నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. కనుక అనేక విషయములలో మనమందరమును తప్పిపోతున్నాము. ఏం చేయాలి మరి? ఏం చేయాలి చెప్పండి? బైబిల్ గ్రంథం చెబుతుంది, చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? కూసు దేశస్థుని చర్మం ఎలాగుంటుందంటే నల్లగా ఉంటుంది. కాబట్టి కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకొనలేడు. చిరుతపులి పుట్టుకతోనే మచ్చలతోనే పుడుతుంది. పెరిగి పెద్ద అయిన తర్వాత చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు. పుట్టినప్పుడు మచ్చలు ఎట్లుంటాయి? చిరుతపులి పుట్టినప్పుడు చిరుతపులికి మచ్చలు ఎట్లుంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి మచ్చలు? అది కూడా తెలియకపోతే ఎట్లా చిన్నగా ఉంటాయి. కనబడినట్టు కనబడినట్టు చిన్నగా ఉంటుంది అది పుట్టినప్పుడు. ఇక చిరుతపులి అది పెద్దగా అవుతా ఉన్న కొద్ది మచ్చలు ఏమైంది? మనది అటువంటి పరిస్థితి. పుట్టినప్పుడు పాపం అనే స్వభావం ఉంటుంది కానీ ఎవరికి కనబడదు. అది పెరిగి పెద్ద అవుతున్న కొలది ఆ స్వభావము మరి మనలను పాపము చేయడానికి మనల్ని పురికొల్పుతుంది అన్నమాట. ప్రభువునందు ప్రియులారా, మరి చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు, కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోలేడు. కాబట్టి చెడుతనానికి అలవాటు పడిన మీరు మంచిగా ఎలా బ్రతుకుతారన్నాడు దేవుడు. అనేక విషయములలో మనమందరము తప్పిపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి, అవునా కదా? మొదటి కారణం, పాపంతో నిండి ఉన్న లోకంలో బ్రతుకుతున్నాము. రెండవ కారణం, మన శరీరము, దేహము వేరొక నియమముతో ఉన్నది, పాప నియమముతో ఉన్నది. వద్దన్న పనే చేయడానికి మనలను చెరబట్టుకొని వెంట్రుకలు బట్టి బరబర లాక్కొని పోయినట్టు తప్పులు చేయడానికి, పొరపాట్లు చేయడానికి, పాపం చేయడానికి అలా లాక్కపోతుంది అన్నమాట. ఆ నియమం అంటే అది. సృష్టిలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. నీళ్ళు ఎప్పుడైనా ఎక్కడికి పారుతాయి? ఎప్పుడైనా మీదికి ఎక్కగా చూసిరా? వర్షం పడి నీళ్ళన్నీ ఎక్కడ వంపుంటుందో అక్కడ పారుకుంటూ పోతుంది. అది నియమం అన్నమాట. ఇప్పుడు మనలో శరీరంలో కూడా వేరొక నియమం, పాప నియమం ఉన్నది. వద్దన్న పనులు చేయడానికి, తప్పులు పొరపాటు చేయడానికి. ఆ నియమం ఎలా చేస్తుంది తెలుసా? ఆ నియమం ఏం చేస్తుంది? ఒక మనిషిని రాకపోతే ఎంటికలు గట్టిగా బట్టి బరబర నిర్దాక్షిణంగా మరి ఇట్లా చెరబట్టుకొని లాగినట్టు ఉంటుంది నియమం. అది రెండవ కారణం. మూడవది, ఆత్మ విమోచించబడింది కానీ దేహము విమోచించబడలేదు కనుక మన బతుకులన్నీ ఇంత వరెస్ట్గా ఉన్నాయి, తయారైనవి. ప్రభువునందు ప్రియులారా, చాలాసార్లు అనిపిస్తుంది, ఏంది ఇది ఈ సంఘర్షణ? దేవా, మరి నువ్వు నా ప్రార్థన వినడం లేదా? నా మొర వినడం లేదా? పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, నేను సంపూర్ణ సిద్ధి పొంది నీ ఎదుట నిలబడాలని ఎంత గట్టిగా నేను కోరుకుంటున్నానో అంతే గట్టిగా నా పరిస్థితులు తారుమారైపోతున్నాయి. అసలు నువ్వు నా ప్రార్థన వింటున్నావా, వినడం లేదా? కొన్నిసార్లు అయితే దేవా, మరి ఇటువంటి సంఘర్షణ, ఇటువంటి పరిస్థితులు
నాలో కనబడుతున్నాయి. నాకేమో పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, సంపూర్ణ సిద్ధి పొంది నీ ఎదుట నిలబడాలని తీవ్రమైన వాంఛ కోరిక నాకున్నది. కానీ నేను వద్దన్న పనులే చేస్తున్నాను, చేయవలసిన పనులేమో చెయ్యలేకపోతున్నాను. ఇట్టి స్థితి నుండి నాకు విడుదల కావాలి, విముక్తి కావాలి అని చాలాసార్లు మనము ప్రార్థిస్తూ ఉంటాం. ప్రభువునందు ప్రియులారా, దీనికి మనం ఏం చేయాలి అంటే, ఇటువంటి పరిస్థితికి మరి మనకు ఉన్నటువంటి మంచి మార్గం ఏంటంటే, రోమాపత్రిక 8వ అధ్యాయము 1వ వచనము చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి అంటే అర్థం ఏంటి? కాబట్టి అంటే అర్థం ఏంటి చెప్పండి? కాబట్టి అంటే ఏంటి? మనము పాపముతో నిండి ఉన్న లోకములో బ్రతుకుతున్నాము. కాబట్టి మన శరీరమందు, దేహమందు వేరొక నియమం, పాప నియమం ఉన్నది. కాబట్టి మన ఆత్మ విమోచించబడింది, కానీ మన శరీరం విమోచించబడలేదు. కాబట్టి మన హృదయంలోని, తలంపులలోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. కాబట్టి ఏం చేయాలి మనమంటే, క్రీస్తు యేసునందు మనం స్థిరంగా ఉండాలి. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు అంటే అర్థం ఏంటి? క్రీస్తు యేసు లోపల అని అర్థం. మనం ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాము కనుక ఈ ఇంటి యందు మనం ఉన్నాము, అవునా కాదా? ఈ ఇంటి యందు మనం ఉన్నాము అంటే ఇంట్లో కూర్చున్నాం. అలాగే క్రీస్తు యేసునందు ఉండుట అంటే యేసయ్య లోపల మనం పూర్తిగా చేరిపోవడం. క్రీస్తు యేసునందు, క్రీస్తు లోపల మనం నిలిచి ఉండాలి. నిలిచి ఉండి పరిశుద్ధత కలిగి ఉండుటకు మనము ప్రయత్నము, శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా మనము చేస్తూనే ఉండాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనము చూడండి. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. క్రీస్తు యేసునందు నిలిచి ఉండి ఏం చేయాలి? మనం పరిశుద్ధత కలిగి ఉండడానికి, అందరితో సమాధానముగా ఉండడానికి, శక్తి లోపము లేకుండా, శక్తి వంచన లేకుండా పరాకాష్ఠ స్థాయిలో ప్రయత్నం చేయాలి. పరాకాష్ఠ అంటే అంతే అర్థం ఏంటో తెలుసా? ఎంతో నిష్ఠతో ఇంతవరకు ఈ పని నేను చేస్తున్నాను, ఇంతకంటే ఇంకా బెటర్గా నేను చెయ్యలేను. ఇప్పుడు 10 కిలోలు బరువు మన నెత్తి మీద పెడితే మోస్తామమ్మయ్యమ్మ. 20 కిలోలు పెడితే మోస్తాం, 50 కిలోలు పెడితే అతి కష్టం మీద మోస్తాం. ఒకవేళ 60 కిలోలు వేశారనుకో, మొయ్యలేకపోతున్నాను అంటాం, కదలలేకపోతున్నాను అంటాం. మరి ఏం చేయాలి? ఓ 10 కిలోలు తీసి, మరి 50 కిలోలు అయితే ఎంత కష్టమైనా ఇక నేను కష్టపడుతూ మోస్తా అన్నట్టు. పరిశుద్ధత కలిగి ఉండడానికి ఆ పరాకాష్ఠ స్థాయిలో ప్రయత్నం చేయాలి. ఏదో 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు కాదు.
50 కిలోలు మొయ్యగలుగుతా, ఆ తర్వాత ఇంకా అర్ధశటాకు కూడా నేను మొయ్యలేను అంటాను చూడు. అంత పరాకాష్ఠ స్థాయిలో శక్తి వంచన లేకుండా, శక్తి లోపం లేకుండా అన్ని విషయాలలో, సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధంగా ఉండడానికి మనము ప్రయత్నం అయితే చేయాలి. ఓడిపోతామా గెలుస్తామా దైవాధీనం. అర్థమైందా? శక్తిలోపము లేకుండా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నము చేయడమే మన పని. ఓడిపోతామా గెలుస్తామా దైవాధీనం. కొన్నిసార్లు ఓడిపోతాం, కొన్నిసార్లు గెలుస్తాం. నేను ఒక్కసారి కూడా ఓడిపోలేదన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎవరు ఉండరు. నేను ఒక్కసారి కూడా గెలవలేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా కూడా ఎవరు లేరు. ఎన్నోసార్లు గెలుస్తున్నాం, ఎన్నోసార్లు ఓడిపోతున్నాం. ఓడిపోతూ గెలుస్తూ, గెలుస్తూ ఓడిపోతూ ఒకనాటికి ఇక ఓడిపోవడమే మన డిక్షనరీలో ఉండదు. అంత అద్భుతమైన కార్యం యేసు రెండవ రాకడలో దేవుడు మనకు చేస్తాడు. కాబట్టి స్ట్రెయిన్ కావద్దు, ఎంత ఇబ్బంది పడద్దు, హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఎక్కడ? క్రీస్తు యేసు నందు నిలిచి ఉండి మన శక్తి లోపం లేకుండా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం అయితే మనం చెయ్యాలి. ఇదొక్కటి మనం సాధన చెయ్యాలి. ఎందుకంటే క్రీస్తు యేసు సిలువలో వేలాడినటువంటి మహాపరిశుద్ధుడు, మనందరి కొరకు రక్తము కార్చిన పరిశుద్ధ దేవుడు. అరణ్యంలో ఇశ్రాయేలీలు దేవుడు వద్దన్న పనులు చేస్తూ ఉంటే శిక్ష వచ్చింది. లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో యాత్ర చేస్తున్నారు కదా. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి ప్రయాణం చేస్తుండగా దేవుడు వద్దన్న పనులు వాళ్ళు చేస్తుంటే దేవుని కోపం వాళ్ళ మీద రగులుకుంది. దేవుడు ఏం చేశాడంటే తాపకరమైన పాములను పంపించాడు. ఆ తాపకరమైన పాములు వచ్చి ఒక్కొక్కలను కాటేసుకున్నాయి. అందరికీ విషం ఎక్కుతుంది, నురుగులు కక్కుతున్నారు, అయ్యో దేవుడా అని మొరపెడుతున్నారు. అప్పుడు దైవజనుడైన మోషే, ఇన్ని లక్షల మందికి పాములు గరిచినాయి, నురుగులు కక్కుతున్నారు, ఏం చేయాలి ప్రభువా అని దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు, ఇత్తడితో ఒక సర్పము చేసి ఆ సర్పాన్ని ఒక కొయ్య మీద పెట్టి వేలాడదీయమన్నాడు. అప్పుడు ఆ అరణ్యంలో, అడవిలో ఇత్తడితో సర్పాన్ని చేసి ఆ సర్పాన్ని ఎత్తి పెట్టాడు. ఇప్పుడు ఈ పాము విషము కలిగి నురుగులు కక్కుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఆ ఇత్తడి సర్పాన్ని, దైవజనుడైన మోషే ఎత్తినటువంటి ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడాలి, కన్నార్పకుండా చూడాలి. ఎంత బాగా చూస్తే అంత విషం ఏమవుతుంది, విరుగుడైపోతుంది. అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని మోషే ఎత్తినప్పుడు ఈ పాము కాటు గురైనటువంటి వాళ్ళందరూ కూడా బతకాలని ఆశతో ఆ ఇత్తడి సర్పాన్ని కన్నార్పకుండా చూసినప్పుడు ఆ విషం విరుగుడైపోయింది, వాళ్ళంతా బ్రతికిపోయారు. అయితే ఈనాడు పాపము అనే స్వభావంతో పుట్టి అవే పాపాలు చేస్తూ ఆ పాపం అనే భయంకరమైన రోగంతో సచ్చి అగ్నిగుండంలో పడుతున్నటువంటి మన కొరకు, మనకు నిత్య జీవము ఇవ్వడం కొరకు దేవుడు తన కుమారుని పంపించినాడు లోకాన్ని ప్రేమించి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును
నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఎవరిని అనుగ్రహించను? దేవుడు తన కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించను. ఎందుకొరకు? మనకందరికీ నిత్య జీవము ఇవ్వడానికి. ఏమనుంది చెప్పండి అక్కడ? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు. అగ్నిగుండంలో నశించకుండా నిత్య జీవం పొందుకొని దేవుడుండే సత్యలోకంలో ఉండేటానికి దేవుడు తన కుమారుని లోకానికి అనుగ్రహించాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. ఈ పాపానికి ఫలితం ఏంటి? అగ్నిగుండం. అవునా కదా? అందరిలో ఏమున్నది? ఇప్పుడు పాపము అనే విషం ఉన్నది. అందరిలో పాపం అనే విషయం ఉన్నది. నిలువెల్ల ఘోరపు విషమేనయా మనిషిగా పుట్టిన సర్పనయా. నిలువెల్ల ఘోరపు విషమేనయా మనిషిగా పుట్టిన సర్పనయా. పాపము కడిగావులే, విషము విరిచావులే. పాపం నన్ను మనిషిగా ఇలా నీవు పిలిపావులే, నన్ను మనిషిగా ఇలా నీవు పిలిపావులే. ప్రభువా కాచితివి కాచితివి ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా పాపం అనే రోగంతో ఉన్నారు, పాపం అనే విషయంతో ఉన్నారు. అందుకొరకు దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి లోకానికి పంపించినాడు. అరణ్యములో మోసే సర్పాన్ని ఎలా ఎత్తాడో ఈ మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి, అప్పుడే మనుషులకు నిత్య జీవం అన్నాడు. ఎక్కడన్నాడు? అదే మనం చదువుకున్న మూలవాక్యం, పునాది వాక్యం, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. అరణ్యంలో సర్పము ఎలాగ ఎత్తబడిందో ఆనాడు 2000 సంవత్సరాల క్రిందట కల్వరిగిరి కొండ మీద కరుపు కొయ్య పైన కాళ్ళలో చేతులలో బలమైన మేకులు కొట్టబడి, తలకు ముళ్ళ కిరీటం కొట్టబడి, ఒళ్ళన్ని కొరడా దెబ్బలు కొట్టబడి ఆ కల్వరిగిరి కొండ మీద మనుష్య కుమారుడైన క్రీస్తు ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి పాపం అనే విషము, పాపం అనే రోగము కలిగిన వాళ్ళందరూ ఎక్కడ చూడాలి? ఇప్పుడు ఆ శిలువ మీద వేలాడుతున్న యేసును నిదానించి చూడాలి. ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు రక్తం చేత జన్మ కర్మ పాపాలు కడుక్కోవాలి. ఆ శిలువ వైపు ఎవరైతే నిదానించి చూస్తారో, శిలువలో వేలాడుతున్న యేసు వైపు ఎవరైతే నిదానించి చూస్తారో వాళ్ళు నశింపక నిత్య జీవం పొందుతారు. వారి పాపము పరిహరించబడుతుంది. పాపం అనే విషము, ఆ పాపం అనే రోగము తొలగిపోతుంది. అందుకే దేవుడు మానవులు నశింపక నిత్య జీవం పొందడానికి దేవుని కుమారుని లోకానికి అనుగ్రహించాడు. అరణ్యములో సర్పమును మోసే ఎలాగూ ఎత్తినాడో, ఆ ఎత్తబడిన సర్పాన్ని చూసి పాము కాటుకు గురైనటువంటి మనుషులందరూ ఎలా బ్రతికారో అలాగే
మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి. అప్పుడే మనుషులు నశింపక నిత్య జీవం పొందుతారు. ప్రభునందు ప్రియులారా, అనేక విషయములలో తప్పిపోతున్న మనం, అనేక విషయములలో తొట్టిల్లుచున్న మనం ఇప్పుడు ఎటు చూడాలి? మనం సిలువ వేయబడిన యేసును మనం చూడాలి. అప్పుడు మన తప్పులు, పొరపాట్లు, మన పాపమంతా పరిహరించబడుతుంది. నీతిమంతులముగా మనం తీర్చబడుతాము. అందుకే యేసు ప్రభువు చెప్పిన మాట. ఎవరు చెప్పిన మాట ఇది? యేసు ప్రభువే చెప్పాడు. అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగో ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను. అప్పుడే మనుషులు నశింపక నిత్య జీవం పొందుతారు. మనం పాడుకున్న పాటలో ఒక చరణం ఉంది, గ్రహించారా మీరు? పలువిధ పథముల రసి ఫలితమేమి గానలేక, పలువిధ పథముల రసి ఫలితమేమి గానలేక, సిలువై పుటను నిలిచిన సిలువై పుటను నిలిచిన సిలువే నాశరా నాయనోరా నీ సిలువే నాశరా నాయనోరా. అర్థమైందా చరణం? అది పలు మీద పతములరిసి పరిశుద్ధంగా బ్రతకడానికి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి, సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడడానికి ఎన్నో స్కెచ్లు మనం గీశాం. ఎన్నో పథకాలు కూడా అమలు చేసుకున్నాం. ఎన్నో నిష్టలు, నిబంధనలు, ఎన్నెన్నో కార్యక్రమాలు మనం చేసుకున్నాం. అయితే ఫలితం వచ్చిందా? ఫలితం వచ్చిందా? పలువిధ పథములరసి ఫలితమేమి గానలేక. నేను పరిశుద్ధుని కావాలి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడాలని ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఎన్నో ప్రణాళికలు రచించుకుంటున్నా, ఎన్నో పథకాలు అమలు చేసుకుంటున్నా. ఇలా చేస్తే నేను అవుతాను, ఇలా చేస్తే నేను అవుతాను, ఇలా నిష్ఠతో నేను వెళితే అవుతాను, ఇట్లా లెక్కలేని స్కెచ్లు గీసుకున్నా. ఇన్ని పథకాలు అమలు చేసుకున్నా, ఇన్ని పథములు అరిసిన నాకు ఫలితమేమి రావడం లేదు నాయన యేసయ్యా అని మళ్ళీ ఎక్కడ చూస్తున్నాం మనం? మొత్తం తిరిగి తిరిగి అలసిపోయి మళ్ళీ వచ్చి సిలువ ఎదుట నిలిచినాడనురా. నీ సిలువే నాకు శరణం. నేను పరిశుద్ధుని కావాలన్నా, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలన్నా, సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడాలన్నా, యేసునాథా నీ సిలువే నా శరణం, నీ రక్తమే నా ఆధారం, నువ్వే నాకు ఆధారం. ఎన్నో ప్లాన్లు చేసుకున్నా ఏం లాభం లేదు, వచ్చి నీ ఎదుట నిలబడ్డాను. ఇది అసలు సిసలైన దేవభక్తి సాధన. కానీ కొంతమంది తలకాయలకు ఉండి నేను చేస్తా చూడు, నేను చూపిస్తా అన్నట్టు ఎంత గించుకున్నా ఫలితమేమి మనకు రాదు. సిలువలో వేలాడుతున్న యేసును ఎంత నిదానించి చూస్తే అంత ఫలితం మనకు వస్తుంది, అంత ప్రయోజనం మనకు కలుగుతుంది. క్రీస్తు యేసే మనకు నీతి కనుక ఆ క్రీస్తు యేసును నీతిగా ధరించుకోవడం,
అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి. శ్రేష్ఠ భక్తుడు ఎంత చక్కని పాట రాశాడది. పలు విధ పతములరసి ఫలితమేమి గానలేక సిలువ ఎదుటను నిలిచినాడనురా, నీ సిలువే నా శరం అని ఆ అద్భుతమైనటువంటి ఆ చరణం మనకు నేర్పిస్తున్న పాఠం అది. పాటలలో ఎన్నో ఉపదేశాలు, సందేశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక పాటలు మనం పాడతాం కదా, ఆ పాటలలో ఎన్నో ఆత్మీయ పాఠాలు ఉంటాయి. నేర్చుకోవాలి. ప్రభువునందు ప్రియులారా, క్రీస్తును నీతిగా ధరించుకోవాలి. స్వంత నీతిని మనం పట్టించుకోవద్దు. జ్ఞానవంతులై పుడమి నడచుకొందురు, స్వంత నీతిలో అతిశయించకుందురు. జ్ఞానవంతులై పుడమి నడచుకొందురు, స్వంత నీతిలో అతిశయించకుందురు. దైవ నీతినే స్థాపింపజూతురు, క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు. దైవ నీతినే స్థాపింపజూతురు, క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు. దైవ తీర్పులో సిగ్గునందకుందురు, దైవ తీర్పులో సిగ్గునందకుందురు. నీతిమంతులు కమాల వృక్షమువలె ఎడారిలో సహా నువ్వు వేయుచుందురు. నీతిమంతులు కమాల వృక్షమువలె ఎడారిలో సహా నువ్వు వేయుచుందురు. శిలువ మీద వేలాడుతున్న యేసును చూడాలి. ఆ యేసుక్రీస్తునే నీతిగా మనకు ధరించుకోవాలి. అప్పుడు మనం పరిశుద్ధులం కావడం పక్కా, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడం కూడా పక్కా, సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడడం కూడా పక్కా. అనేక విషయములలో మనమందరం తప్పిపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకున్నాం. అందుకే మన బ్రతుకులు ఇలాగా మరి ఉన్నాయనే విషయం తెలుసుకున్నాం. ఇటువంటి స్థితిలో మనం ఏం చేయాలో కూడా తెలుసుకున్నాం. సిలువలో వేలాడుతున్న యేసును చూడాలి. ముఖ్యమైన 3 సంగతులు కదా. ఒకటి, అనేక విషయంలో మనం అందరం తప్పిపోవడానికి కారణాలు 3. లోకం నిండా పాపం నిండి ఉండడం, మన శరీరం అందు వేరొక నియమం, పాప నియమం ఉండడం, మన దేహం ఇంకా విమోచించబడకపోవడం. ఈ కారణం చేత అనేక విషయాలు మనం అందరం తప్పిపోతున్నాం. మరి ఏం చేయాలా? పరిష్కారం లేదా? పరిష్కారం కూడా చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొట్టమొదట మనం చేయవలసింది శక్తి లోపము లేకుండా పరాకాష్ఠ స్థాయిలో పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నం అయితే చేయాలి. రెండవది, శిలువలో వేలాడుతున్న యేసును మనం నిదానించి చూడాలి. ఆ శిలువలో వేలాడుతున్న క్రీస్తు యేసునే నీతిగా మనకు ధరించుకొని ఆ క్రీస్తు యేసులోనే మంచిగా నిలిచి ఉండాలి. బేకిగా ఏం అరివరి కావద్దు, అయ్యో అని కింద మీద కావద్దు. ఏమన్నా జరగదు. ఈ ఒక్క పాయింట్ మీద మనం ఉంటే అవరేక్ డక్కా తెలంగాణ పక్కా అన్నట్టు ఈ పాయింట్ మీద మనం ఉండి క్రీస్తు యేసులో నిలిచి ఉంటే సంపూర్ణ సిద్ధి పొంది ఉండటం పక్కా అన్నమాట. కనుక మనమందరం ఈ కోణంలోని భక్తి సాధన చేసి పరిపూర్ణమవుదాం. దేవుడు మనకు సహాయము చేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. దేవుడు పంపిన ఉపదేశం, సందేశం మనందరిలో నిలిచి ఫలించున్నట్లు
చాలా జాగ్రత్తగా మనలను మనము స్వపరీక్ష చేసుకుందాం, మనలను మనము పరీక్షించుకుందాం. ఇది స్వపరీక్ష సమయం. చాలా చక్కగా మనమందరం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరం కూడా స్వపరీక్షకు పూనుకుందాం.